ఓం శ్రీ గురుభ్యో నమ. సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. శ్రావణమాసం మొదలైనది. శ్రావణమాసము ఆగస్టు 5వ తేదీ నుండి సెప్టెంబర్ 3వ తేదీ వరకు శ్రావణమాసం ఉంటుంది. ఈ శ్రావణమాసంలో ద్వాదశ రాశుల గురించి, ఒక్కొక్క రాశికి ఈ మాస ఫలము ఏ విధంగా ఉంటుందో సూచనప్రాయముగా పరిశీలన చేసుకుందాం. ముందుగా పంచాంగ వివరములు. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్ల ప్రతిపత్ ఆశ్లేష నక్షత్రము, వ్యతిపాత యోగము, భవకరణము, సోమవారము శ్రావణ మాసం మొదలవుతున్నది. అదేవిధంగా గ్రహ సంచార గమనాలను పరిశీలన చేసినట్లయితే కర్కాటకంలో రవిచంద్రులు సంచరిస్తున్నారు. సూర్యోదయ లగ్నము కర్కాటకము, అంటే ఆగస్టు 16 వరకు రవి కర్కాటక రాశిలో సంచరిస్తారు. తదుపరి సింహంలో సంచరిస్తారు. ప్రథమార్థంలో కర్కాటకంలో ఉంటే ద్వితీయార్థంలో సింహక్షేత్రంలో తన స్వక్షేత్రంలో సూర్యుడు సంచరిస్తారు. కాబట్టి ఆగస్టు 16 వరకు సూర్యోదయ లగ్నం కర్కాటకం అవుతుంది. తదుపరి సింహలగ్నం అవుతుంది. సింహంలో బుధ శుక్రులు, కన్యలో కేతువు, కుంభంలో శని వక్రగతిలో సంచరిస్తున్నారు. మీనంలో రాహువు, వృషభంలో గురుకుజులు సంచరిస్తారు. ఇవి గ్రహ సంచార గమనాలు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ శ్రావణ మాసంలో గ్రహముల యొక్క అనుకూలతలు చూసినట్లయితే 7వ ఇంట గురువు, దశమంలో బుధ శుక్రులు, ఆగస్టు 16 నుంచి దశమంలో రవి సంచరిస్తారు. లాభంలో కేతు, మొత్తం 5 గ్రహములు అనుకూలంగా ఉంటాయి. మొత్తమే శ్రావణ మాసంలో వృశ్చిక రాశి వారికి చాలా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. గొప్పవారితో స్నేహము, స్నేహితుల వలన ధనవృద్ధి కలుగుతుంది. యోగా, ప్రాణాయామం వంటి ప్రక్రియలకు ఇది చాలా అనుకూలమైన సమయము. కోర్టు సంబంధించిన కేసులు, దావాలు వేద్దామనుకునే వారికి, ప్రభుత్వంతోనూ కోర్టు వ్యవహారాలతో తలబడాలనుకున్న వారికి ఈ నెలలో మాత్రం కొంత ఆగి తర్వాత ఆ విషయాలను ఆలోచించడం మంచిది. వృత్తి వ్యాపారాదులందు ధనలాభం కనబడుతున్నది. రుణబాధ విముక్తి కలుగుతుంది. బంధుమిత్ర దర్శనం సంభవిస్తుంది. ఉద్యోగం నందు పూర్తి అనుకూలత కలుగుతుంది. వృత్తి యందు నూతన వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది. ధన వృద్ధియు, కుటుంబ వృద్ధియు, శరీరములో తాపం పెరిగి, పిత్తము పెరిగి కొంత అకారణ కలహములకు దారితీస్తుంది. అనవసర ప్రయాణాలు సూచిస్తున్నాయి. జాగ్రత్తతో వ్యవహరించండి. వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం ఉన్నది. విశాఖ నక్షత్రం వారికి ఈ మాసాధిపతి రాహువు అశుభగ్రహం కనుక వృధా ఖర్చులు, ధన విషయంలోనూ కుటుంబ విషయంలోనూ అనవసర ఖర్చులు, అనవసరమైన పీడలు, రోగములు సూచిస్తున్నాయి. చుట్టుపక్కల వారితో అనవసరమైన కలహములు, మాటలు పడాల్సి వస్తుంది. మీ ప్రమేయం లేకుండానే మీరు మాట పడేసే ప్రమాదం ఉన్నది. జఠరాగ్నిలందు వాతం పెరిగి కొంత అనవసరమైనటువంటి శిరోవేదన కలుగుతున్నది. జాగ్రత్తతో యుక్తాహార విషయంలో, ఆహార విషయాదులలో జాగ్రత్తగా ఉండడం ఎంతో అవసరం. అనురాధ నక్షత్రం వారికి ఈ మాసానికి మాసాధిపతి కేతు అయినారు. ఈశ్వర భక్తి, ప్రయాణంలో ఆకస్మిక ధనప్రాప్తి, ధార్మిక చింతన వ్యక్తి సూచిస్తుంది. గణపతిని ఆరాధించండి. అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కూడా వృశ్చిక రాశిలో ఉన్నాయి కనుక జ్యేష్ఠ నక్షత్రం వారికి మాసాధిపతి శనైనాడు తలచిన కార్యములందు విఘ్నాలు సంభవిస్తున్నాయి. జఠరాగ్ని యందు, నాభి యందు శూల, అనవసరమైన కోపము, అనవసర ఖర్చులు, ఆసుపత్రికి అనవసరమైన ఖర్చు చేయాల్సి వస్తుంది. చుట్టుపక్కల వారి నుండి అనవసరమైన మాటలతో మాట పడాల్సి వస్తుంది. యుక్తితో వ్యవహరించండి. మౌనం మంచిది. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి గ్రహ అనుకూలత ఉన్నది కనుక అన్నింటా జయం జరుగుతుంది.
అయినప్పటికీ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతున్నది కాబట్టి శని నవగ్రహ శాంతులకు పరిహారములకు శ్రావణ మాసం చాలా అనుకూలమైనది కనుక శనివారం నాడు ఖచ్చితంగా నవగ్రహ 9 ప్రదక్షిణలు చేసి శనికి నువ్వులు, నల్లబట్ట, అదేవిధంగా నల్ల నువ్వులతో తైలాభిషేకం చేసుకొని శని నవగ్రహ స్తోత్రాన్ని పఠించి తదుపరి శివదర్శనం చేసుకోవడం వలన అర్ధాష్టమ శని యొక్క ప్రతికూలతని తప్పించుకొని చాలా ప్రశాంతంగా ఉండగలరు. శుభం భూయాత్. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు.